ఆయుష్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన పూర్వీకులు చెప్పినట్టుగా ఆయుష్ అంటే ఆయుర్వేదిక్, యునాని, నాచురోపతి, అలోపతి కాకుండా ఇలాంటికి సంబంధించిన మన న్యాచురల్గా ఉండే ఒక ఔషధ గుణాలతో కలిపిన ఈ న్యాచురోకి సంబంధించిన కొన్ని విశేషాల గురించి, న్యాచురోపతికి సంబంధించిన విశేషాల గురించి డాక్టర్ సింధుతో మనం మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ సింధు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మేడం, అసలు న్యాచురోపతి అంటే ఏంటి? దాని యొక్క ముఖ్య అవగాహన ఎలా కలిగించాలి ఇప్పుడున్న జనరేషన్కి? న్యాచురోపతి అంటేనే న్యాచురల్ ట్రీట్మెంట్ అండి, ప్రకృతి వైద్యం. ఏం లేదు అండ్ మన పూర్వీకుల నుంచి మనం ఎలా ఉండాలి, మనం ఎలా బతకాలి, మనం ఏం తినాలి, ఎలా ఉండాలి అని నేర్పించేదే న్యాచురోపతి. న్యాచురోపతి అనగానే ఆయుష్లో ఒక భాగమైనప్పటికీ మేమిచ్చేది ఏదో ట్రీట్మెంట్ కాదండి, లైఫ్ ట్రైనింగ్. మీరు ఎలా ఉండాలి అని ఇచ్చే ట్రైనింగే న్యాచురోపతి. దాన్ని ట్రీట్మెంట్ లాగా తీసుకోకండి. అది ఇల్నెస్ని క్యూర్ చేసేది కాదు, వెల్నెస్ని పెంచేది, ఆరోగ్యాన్ని పెంచేది. అయితే మేడం, ఇంకొక చిన్న విషయం ఇందులోని, ఈరోజు మొబైల్ కల్చర్ అనేది ఏర్పడింది. మొబైల్ కల్చర్ అంటే రాత్రి 3 గంటలకు పడుకోవడం, 4 గంటలకు పడుకోవడం. అసలు ఏ టైంకి పడుకోవాలి, ఎలా పడుకోవాలి, ఎలా ఉండాలి, ఏమి తినాలి అనేది కొంచెం వివరిస్తారా? ఏదైనా చెప్పడం చాలా ఈజీ అండి. ఇలా మీరు రాత్రి 8 గంటల వరకు మీ డిన్నర్ని కంప్లీట్ చేసుకొని 9-10 o'clock వరకు మీరు పడుకోవాలి అని చెప్తే అది చాలా కష్టం. కానీ ప్రయత్నిస్తే కష్టం. ఇప్పుడు ఉన్న వాళ్ళకి కష్టం అని చెప్పడానికి ఫస్ట్ వచ్చేది సెల్ ఫోన్. కంప్లీట్ చేసుకోవాల్సిన టాస్క్స్, నైట్ షిఫ్ట్స్, ఐటీ వాళ్ళు చెప్పే ప్రెషర్ థింగ్స్, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్. అంటే చాలా మంది 8 o'clock డిన్నర్ ఫినిష్ చేసేసి పడుకోవడానికి ట్రై చేస్తున్న వాళ్ళకి నిద్ర పట్టకపోవడం. అంటే నిద్ర పట్టకపోతే ఫస్ట్ సొల్యూషన్ వాళ్ళు చూస్ చేసుకునేది సెల్ ఫోన్. కాసేపు సెల్ ఫోన్ చూస్తే నిద్ర వచ్చేస్తుంది. ఎంతమంది బుక్స్ తీసి చదివి నిద్రపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చదువుకునే స్టూడెంట్స్కి జనరల్గా బుక్ ఓపెన్ చేయగానే నిద్ర వచ్చేస్తుంది. అదేంటో నిద్రపోయే టైంలో బుక్ ఓపెన్ చేస్తే నిద్ర వస్తుంది అని లాస్ట్ టైం అంటే మేము చదువుకున్న రోజుల్లో మేము చదువుకునే తర్వాతే నిద్రపోయారు. అంటే 1 hour మాకు అలవాటు, ఇప్పటికీ అలవాటు ఉంది. అలవాటు మేము చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ జనరేషన్ వాళ్ళని పాత జనరేషన్ వాళ్ళని చూసి చేయాల్సిన పనులని నేర్పించేది న్యాచురోపతి. మేము ఇచ్చే ట్రైనింగ్. ఒకప్పుడు అన్ని బాగానే ఉండేవి, ఒకప్పుడు కల్చర్ బాగుండేది, ట్రెడిషన్ బాగుండేది. అన్ని గుడి పేరుతో, దైవం పేరుతో, ట్రెడిషన్ పేరుతో, పూజల పేరుతో ఉండే సైన్సే న్యాచురోపతి. అప్పుడు ఎలా ఉండాలి, ఏ టైంకి లేవాలి, పూజ అనగానే పొద్దున 5 o'clock స్టార్ట్ చేయాలా, అదితో 10 o'clock చేసుకోవచ్చు కదా. అన్ని కుదిరి 5 గంటలకు లేచి చల్లనీళ్ళ స్నానం చేసి దీపం పెట్టి అంత నిష్ఠగానే ఎందుకు చేయాలి? దైవం పేరుతో 10 o'clock అయితే అపాయింట్మెంట్ ఇయ్యాడా దేవుడు? అలా కాదు కదండి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఏం చెప్తారు? ఇన్ని శుక్రవారాలు ఇలా చేయండి, ఫాస్టింగ్ చేయండి, ఇన్ని సోమవారాలు గుడికి వెళ్ళండి, పొద్దున్నే లేచి 5 గంటలకు వెళ్ళి దీపం పెట్టండి, ఇలా చేయండి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తే సరిపోతుంది అని సింపుల్గా చెప్పేశారు దేవుడి పేరుతో. అంటే ఒక చిన్న విషయం మేడం, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏకాదశులు, ద్వాదశులు, ఈ శుక్రవారాలు, ఈ న్యాచురోపతిలో ఈ డైట్ కంట్రోల్ అనే దానికన్నా వీళ్ళు ఎన్ని రోజులు వీళ్ళలాగా ఉపవాసాలు ఉంటే అంత మంచిది. అంటే నెలలో ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి యాక్చువల్గా? వారానికి 1 రోజు ఉపవాసం, ఏదైనా 1 రోజు. నెలలో వచ్చే ఏకాదశి ఉపవాసాలు చాలా బాగా పనిచేస్తాయండి. అంటే మన బాడీలో, అందులో అమ్మాయిలకి ఇంకా మంచిదండి. అంటే బాడీ సిస్టమ్ అంతా ఒక్కసారిగా సెట్ అవుతుంది. ఈ ఫాస్టింగ్ అనే పేరుతో మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏం తినకుండా నిష్ఠగా ఉన్నా తప్పే. అలా అని ఫాస్టింగ్ పేరుతో ఏం ఫాస్టింగ్, పాలు తాగుతారు, ఫ్రూట్స్ తింటారు, అన్ని తింటారు, అన్ని తినకూడదు, అలా కాదు. 2 ఉంటాయండి. అంటే ఫాస్టింగ్ అంటే ఏం తినకూడదు అని నమ్మడం తప్పే, అన్ని తింటూ ఫాస్టింగ్ అంటున్నారు ఏంది అని వాళ్ళని తప్పు పట్టడం తప్పే. అట్లా కాదు. మీరు ఈరోజు ఫాస్టింగ్ చేస్తున్నారు, ఏం తప్పులేదు. మీరు ఫాస్టింగ్ చేయాలనుకుంటే ఎలా చేయాలి అని చెప్పడం కూడా న్యాచురోపతి. అంటే ఫాస్టింగ్ కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక్కొక్క ఫాస్టింగ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మనం శివరాత్రి ఫాస్టింగే తీసుకోండి. శివరాత్రి రోజు కంప్లీట్గా ఎలాంటిది తీసుకోకుండా మనం ఈవినింగ్ వరకు కనీసం మంచినీళ్ళు తాగకుండా ఉంటాం, అది డ్రై ఫాస్టింగ్. అప్పుడు ఓకే. మీరు వారానికి ఒకసారి చేసే ఫాస్టింగ్ మనము బాడీ డీటాక్స్ చేయడానికి చేస్తున్న ఫాస్టింగ్ కాబట్టి దాన్ని మీరు ఒక ఫ్రూట్స్తోని, లేదా సమ్మర్ అనుకోండి ఓన్లీ బటర్ మిల్క్ ఫాస్టింగ్, ఓన్లీ బటర్ మిల్క్ తాగండి, చిక్కగా కాకుండా పల్చగా చేసుకొని ఓన్లీ డే అంతా బటర్ మిల్క్ తాగండి. యాక్చువల్గా ఏకాదశి ఫాస్టింగ్ అంటే నేను చెప్తానమ్మా, బేసికలీ ఏంటంటే మంచినీళ్ళు కూడా తాగకూడదు ద్వాదశి రోజు వరకు అంటారు. అది అంటే మంచినీళ్ళు చుక్క కూడా మనం తాగకూడదు. మన ఒక
ఇది మన యొక్క లాలాజలం కూడా మనం మింగకూడదని చెప్పి ఒక శాస్త్రం ఉంది. కానీ ఇప్పుడు రోజుల్లో అది ఇంపాసిబుల్ అనుకోండి, ఎందుకంటే ఈ ఎండాకాలం అన్నీ కుదరదు. బట్ నేనేమంటున్నానంటే ఈ కొంతమంది జనాల్లో ఒక పిచ్చి వ్యామోహం, అంటే మిల్లెట్స్ తింటే నాకు ప్రాబ్లం రాదు, లేకపోతే నేను రైస్ తింటే లావు అవుతాను, నేను ఇది అంటే వాళ్ళకి ఎలాంటి సజెషన్ మీరు ఇస్తారు? మీరన్నట్టుగా అట్లా డ్రై ఫాస్టింగ్ చేయడం తప్పేం కాదండి. అలవాటు ఉంటే, అంటే మీరు ఒక పుణ్యకార్యం చేయాలంటే మీ బాడీ ఎంత పవిత్రంగా ఉండాలి. మీరు అన్ని తప్పు పనులు చేస్తూ వెళ్ళి పూజ చేస్తా అంటే అప్పుడు కాలం వాళ్ళు ఒప్పుకునే వాళ్ళ. ఒక పూజ చేయాలంటే మీరు అర్హులా కాదా నిర్ణయించేవాళ్ళు. అలాగే మీరు ఇట్లా డ్రై ఫాస్ట్ చేయాలంటే ఏం తినకుండా మీరు చెప్పినట్టుగా ఏకాదశి ఫాస్టింగ్ చేయాలంటే వాళ్ళ బాడీ అంత శుద్ధంగా ఉండాలి కూడా, అంత శుద్ధిగా ఉండాలి. అంటే వాళ్ళు ఎన్నో నెలల నుంచి మంచి ఫుడ్ తింటూ జంక్ తినకుండా మంచి ఆలోచనలు ఇంకా చాలా అండి, ఆలోచనలతో ఉంటూ అన్నీ మంచిగా ఉంటే వాళ్ళు డ్రై ఫాస్ట్ చేసినా బాడీకి ఏం కాదు. అండ్ మీరు అన్నట్టుగా అట్లా డ్రై ఫాస్ట్ చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే మన బాడీలో కంటిన్యూస్గా పనిచేసేది పాపం మన స్టమక్ ఒకటే. అన్నిటికీ ఒక టైంకి రెస్ట్ దొరికినా మనం ఇస్తూనే ఉంటాం పని. మేజర్ థింగ్నే ఆపుతున్నాం. అంటే బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం స్టమక్కి వెళ్ళి కష్టపడి ఒక 5-6 గంటలు వర్క్ చేయాల్సిన వర్క్ని ఆపుతుంటే ఆ బ్లడ్ అంతా పని లేదు, ఖాళీగా ఉంది, వేరే వాటికి వెళ్ళిపోతుంది. మనకి ఎక్కడ అవసరమో హీలింగ్, ఎక్కడ అవసరమో మోకాలు నొప్పులు ఉన్నాయా లేదా ఇంకెక్కడైనా సర్క్యులేషన్ సరిగ్గా లేదా అంటే వెళ్ళి అక్కడ రక్త ప్రసవం అక్కడ పెరుగుతుంది. ఎందుకంటే ఆగిపోయింది కదా, స్టమక్కి సర్క్యులేషన్ ఆగిపోయింది. ఇక్కడ ఆగిపోయింది అంటే అది వేరే పని చేసుకోవచ్చు పాపం. దానికి ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది. ఖాళీ టైం దొరికితే కదా మనం ఇంకోటి చేయడానికి. బాడీలో హీలింగ్ స్టార్ట్ అవుతుంది. మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడెక్కడ హీలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకొకటి మేడం, ఇందులో నేను ఒక్కటి అడగాల్సింది ఏంటంటే ఈ న్యాచురోపతి ఫుడ్స్లో ఇప్పుడు ఆర్గానిక్ అని, నాన్ ఆర్గానిక్ అని, లేకపోతే మీరు పంటకు సంబంధించిన అంటే ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోండి, దీనివల్ల మీరు ఇది అవుతారు, ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? న్యాచురల్ ఫుడ్ ఇది ఉపయోగపడుతుందంటారా? సరే అండి, మనము న్యాచురోపతి ఏం తినాలి వరకు వెళ్ళామంటే ఏం తినాలి, ఎందుకు, మనకి ఏం తింటే ఏ బెనిఫిట్స్ వస్తాయి మన హెల్త్ కోసం, అంటే మన బాడీలో డెఫిషియన్సీస్ ఉన్నా లేదు ఇంకేదైనా మంచి జరగాలంటే ఫస్ట్ మనం తినే దాని గురించి ఆలోచిస్తున్నాం. కానీ మన బాడీ చెప్తున్నది వినాలి ఫస్ట్. అంటే మనకి ఎలాంటిది అవసరం, మనం ఏం చెయ్యాలి, మనం ఎక్కడి నుంచి సొల్యూషన్ తీసుకురావాలి అన్నది మనకు ఫస్ట్ తెలియాలి. అంటే మన బాడీ ఇచ్చే సైన్స్ మనం వినాలి ఫస్ట్, మన బాడీ మాట వినాలి. బయట దొరుకుతున్న ఆర్గానిక్ ఫుడ్ కాదు, ఏం దొరుకుతుంది, ఎందులో ఐరన్ ఉంది, ఎందులో కాల్షియం ఉంది, అసలు మీకేం కావాలి, మీకు ఐరన్ కావాలా, కాల్షియం కావాలా, మెగ్నీషియం కావాలా, నిద్ర కావాలా, ప్రశాంతత కావాలా, అసలు ఫస్ట్ మీకేం కావాలి. ఒక ఫైర్ అలారం మోగుతుంటే ఫస్ట్ అలారంని ఆపడానికి ట్రై చేస్తారు. ఎక్కడ ఫైర్ వస్తుంది అనేది ఫస్ట్ చెక్ చేయాలి. అంటే మన బాడీ ఒక పెయిన్ ఇస్తుంది అనగానే ఫస్ట్ అలారం ఆఫ్ చేసేస్తారు, ఏదైనా ఒక టాబ్లెట్ వేసేసి. అది ఎంతవరకు కరెక్ట్? ఆ పెయిన్ వస్తుంది, ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది మనకి అని అంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది బాడీలో. ఫస్ట్ ఆ తప్పు తెలుసుకోండి, ఆ ఫైర్ ఎక్కడో తెలుసుకొని ఆపి తర్వాత ఫైర్ అలారం ఆటోమేటిక్గా ఆగిపోతుంది కదా. సో మనకి ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం వంటింటి చిట్కాలు అని చెప్పి అలా వెళ్ళడానికి కారణం ఫస్ట్ ఈ జీరా, వామ అంటూ ఈ ఇండైజెషన్కి, అంటే అజీర్త ఉన్న, బ్లోటింగ్ స్టమక్ అంటే కడుపు ఉబ్బరంగా ఉన్న, అసిడిటీ ఉన్న, ఛాతీలో నొప్పి ఉన్న, అంటే ఎక్కువ తొందరగా భయపడేది ఇదే. మిగతా నొప్పులన్నా తట్టుకుంటామేమో, ఛాతీ నొప్పి అనేసరికి ఫస్ట్ భయపడి హార్ట్ ప్రాబ్లం ఉందేమో. ఎందుకంటే ఈ గ్యాస్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం కొంచెం సిమిలర్గా ఉంటాయి, అందరిలో భయాన్ని కలిగించేస్తుంది ఫస్ట్. కాబట్టి ఫస్ట్ తొందరగా ఏం చేద్దాం, ఫస్ట్ ఏం చేస్తారండి, ఏదైనా ఒక ఈనో వేసేసుకుంటారు, యాంటాసిడ్స్ వేసుకుంటారు. ఫస్ట్ ఒక యాంటాసిడ్ పడగానే యాసిడ్ మొత్తం తగ్గిపోతుంది. అంటే మనకి 2 ఉంటాయి, ఒకటి మన గ్యాస్ ప్రాబ్లము అసిడిటీ ఉంటే 2, ఒకటి ఈనో వేసుకుంటారు ఇన్స్టాంట్గా, 2 ప్యాంటోప్ టాబ్లెట్ వేసుకుంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. ఒకటి మీరు ఈనో వేసుకోగానే మన యాసిడ్ని మొత్తం తగ్గించేస్తుంది, లేదు ప్యాంటోప్ వేసుకున్నారు, టాబ్లెట్ వేసుకున్నారు అంటే మనకి యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ కాకుండా చూస్తుంది. అంటే కడుపులో ఏదైతే యాసిడ్ ఉంటుందో అది రాకుండా చూస్తుంది. ఎంతవరకు కరెక్ట్? మరి డైజెషన్ ఎలా జరుగుతుంది? అంటే ఒకటి మేడం, ఇప్పుడు మీరు ఈనో అంటున్నారు కాబట్టి నా సజెషన్లో ఇప్పుడు నిమ్మకాయ నీళ్ళు తాగడం వల్ల ఉపయోగం ఉంటుందా? అది ఈనో ఈ సంథింగ్ లైక్ ఆల్మోస్ట్ లైమ్ వాటర్, అంటే అది కూడా బబుల్ వస్తుంది, ఇది కూడా బబుల్ వస్తుంది. సో దీని అది కరెక్టా, ఇది కరెక్టా? కానీ ఫస్ట్ మీకు అసలు అసిడిటీ ఎందుకు వచ్చింది తెలుసుకోండి. అంటే సొల్యూషన్ వెతుకుతున్నారు సరే, అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది? మరి మీరు బాగానే ఉన్నారు, నాకు రాలేదు, లేదా నేను బాగానే ఉన్నాను, వేరే వాళ్ళకి వచ్చింది అంటే ఇద్దరు సేమ్ ఉన్నా కూడా తనకే ఎందుకు వచ్చింది, ఇంకెక్కడ నుంచి ప్రాబ్లం వస్తుంది? సరే, ఒకవేళ రూల్ అవుట్ చేసుకోవాలి ఒక్కొక్క ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అనుకుంటే, ఫస్ట్ మీరు ఏ టైంకి తింటున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తింటే రేపు అట్లీస్ట్ ఒక 1 గంటల 2 గంటల వరకన్నా కంప్లీట్ చేయండి.
ఈ రోజు 12 గంటలకు తిని రేపు 4 గంటలకు తింటే ఈ రోజు 12 గంటలకి మన బాడీ యాసిడ్ రిలీజ్ చేసి రేపు 12 గంటలకి రెడీగా ఉంటుంది మన బాడీ యాసిడ్ రిలీజ్ చేసి తింటారేమో వీళ్ళు అని చెప్పి దాన్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేయడం 4 o'clock తింటే అప్పుడు దాకా ఉన్న యాసిడ్ అంతా యాసిడిటీ అవ్వక ఏమవుతుంది ఏ టైంకి తింటున్నారు ఈ రోజు తిన్నట్టుగా రేపు ఈ రోజు డైట్ చేసేద్దాం మంచిగా తిందామని పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా మంచిగా చేస్తారు పాపం రేపటికి అదే ప్రిపేర్ అవుతుంది మన స్టమక్ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ లైక్ హ్యూమన్, అంటే ఎలాగైతే మనం మిషన్ ఎలా యూజ్ చేస్తామో అలాగే మన బాడీని కూడా యూజ్ చేయాలని మీరు చెప్పేది. ఇదండి ఇవాళ ఆయుష్ టీవీలో మేము చేసిన ఒక చిన్న చిట్కా విషయంలో డాక్టర్ సింధు గారు మనతో మాట్లాడారు. నమస్కారం.